నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన అండ చూసుకొని విర్రవీగి రెచ్చిపోయినటువంటి అధికారులు చాలా మంది సస్పెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో చేరారు అప్పట్లో సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్ కుమార్. ఇక తాజాగా ఆయన అరెస్టు తర్వాత చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. కులాల ప్రస్తావన తెర మీదకి కూడా తెస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా మరి ఈ జాబితా అందరితో ఆగే అవకాశం ఉందా? ఈ జాబితాలో ఇంకా ఎంతమంది చేరబోతున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎట్టకేలకు సునీల్ కుమార్ని అయితే కూటమి గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. ఎందుకంటే ఇప్పటికైనా ఇటు కుటుంబ పరంగా కావచ్చు, ఇటు అఫీషియల్గా కావచ్చు, చాలా అంటే ఆయన ఉద్యోగ పరంగా కావచ్చు చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో మరి దీనిపైన కులాల ప్రస్తావన బయటకు వస్తుంది, కులం కార్డు తీసి వాడుతున్నారు. మీరేం చెప్తారు సార్ ఆయన సస్పెన్షన్ గురించి? మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే ఆఫీసర్లు కానీ అందులో ఉన్న పొలిటీషియన్లు కానీ మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా దోచుకోవటం ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఎప్పుడైనా అరెస్ట్ అయినా లేకపోతే సస్పెండ్ అయినా వెంటనే వాళ్ళ కులం గుర్తొస్తుంది. వెంటనే వస్తుంది, అసలు ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయరు. వెంటనే మా కులం ఇది కాబట్టి మా కులం మీద కక్ష సాధిస్తున్నారు అనే ఆర్గ్యుమెంట్ పెడతారు. ఇప్పుడు నీ కులం మీద కక్ష సాధించటం అటువంటివి అయితే నీకు మరి ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు కదా, ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఈ పివి సునీల్ కుమార్ విషయానికి వస్తే, పివి సునీల్ కుమార్ విషయంలో ప్రధానంగా జరిగింది ఏంటి అంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి విదేశాలలో ఏం పని? పాయింట్ నెంబర్ 1, విదేశాలకి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసి అయ్యా నేను ఈ పని మీద బలానా దేశానికి వెళ్తున్నాను అంటే. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, ఆయన కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏమో నడుపుతున్నాడు అని కూడా మనం విన్నాం. దాని పరంగా ఏమైనా ఆయన వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారా? అందుకోసం ఏమైనా వెళ్ళారు? నువ్వు అసలు పాయింట్ నెంబర్ 1, నువ్వు స్వచ్ఛంద సంస్థలు నడపడానికి వీల్లేదు. అంటే నువ్వు స్వచ్ఛంద సంస్థ పేరు ఏది పెట్టుకున్నా కానీ, నువ్వు ఏ పేరుతోటైనా సరే వేరే ఒక సంస్థని నువ్వు నడుపుతున్నావు అంటే నీ అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అని అర్థం. అంబేద్కర్ ఇండియా మిషన్ అని ఈయన నడుపుతున్న సంస్థ పేరు. అంబేద్కర్ ఇండియా మిషన్ అంటే నువ్వు గ్రామాల్లో నేనేదో అది చేస్తాను, ఇచ్చేస్తాను, కుల వివక్షని నిర్మూలిస్తాను, ఏదో రకరకాల ఆశయాలు పెట్టుకొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే ఆ పని చెయ్యటానికి నువ్వేం చేస్తున్నావు? నీ ఆఫీసర్ పోస్ట్ ఐపీఎస్ అనే దాన్ని వాడుకుంటున్నావు. ఇటువంటి వ్యక్తే తెలంగాణలో ఒక అతను ఉన్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అతను కూడా తన పరపతిని, తన పొజిషన్ని ఉపయోగించుకొని ఒక స్వేరోస్ అనే ఒక సంస్థను పెట్టుకున్నాడు. ఆ స్వేరోస్లో కుర్రవాళ్ళని చేర్చుకుంటున్నాడు, వాళ్ళకి జీతాలు ఇస్తాడు, ఈయన ప్రైవేట్ ఆర్మీ లాగా వాడుకున్నాడు. అట్లాగే అంబేద్కర్ ఇండియా మిషన్ కూడా సేమ్, అందులో వేరే ఇదే పేరు మార్పు తప్ప గైడ్లైన్స్ అన్నీ ఒకటే. ఇప్పుడు ఈ వీళ్ళు అంటే నాకు ఆ సంస్థల పేర్లతోటి నాకు సంబంధం లేదు, ఆ సంస్థలు ఏం చేస్తాయి అనేది నాకు సంబంధం లేదు. కానీ నేను పొలిటికల్గా మాట్లాడుతున్నా. పొలిటికల్గా నువ్వు తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేశాడు? పాలిటిక్స్లోకి వచ్చాడు. నేను చెప్తున్న పాయింట్ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి, క్లియర్గా అర్థం చేసుకోండి. నేను చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, అతను అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు పల్లెల్లో ఉన్న అంటే డౌన్ ట్రాడెన్ పీపుల్ని, వాళ్ళని ఉద్ధరించటానికి ఒక సంస్థ పెట్టాడు అనుకోండి. నోబుల్ కాజ్, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, పేరు ఏదైనా కానీ. నీకు ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చినా కానీ నేనైతే యాక్సెప్ట్ చేస్తా. చక్కగా గ్రామాల్లో ఉన్న యువకుల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళకి జీవితంలో వాళ్ళు సాధించలేని విజయాలని వాళ్ళకి అందించటానికి కృషి చేస్తున్నాడు అంటే మనందరం కూడా సంతోషిస్తాం. కానీ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేశాడు? రాజకీయాల్లోకి వచ్చాడు, రాజకీయ నాయకుడు అయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఒక సంస్థ పెట్టి దాన్ని పోషించి, నీ పదవిని అడ్డం పెట్టుకొని దాన్ని పోషించి, ఆ తర్వాత నువ్వు రాజకీయాల్లోకి వద్దామని ముందరే ప్రణాళిక వేసుకొని ఆ సంస్థని పెట్టావు అనేది నా ఆరోపణ. అట్లాగే పివి సునీల్ కుమార్ కూడా ఒక సంస్థను పెట్టుకొని
ఈ సంస్థ ద్వారా కుర్రాళ్ళందరినీ పోగేసుకొని వాళ్ళందరికీ ఏవో కొన్ని ఆశలు కల్పించి కులానికి సంబంధించి నేను ఏదో చేయబోతున్నాను, అద్భుతాన్ని సాధిస్తాను అని చెప్పి అది పెట్టి రేపొద్దున నువ్వు కూడా రాజకీయాల్లోకి రావటానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నావు అనేది నా రీడింగ్. నువ్వు ఆ పని చేయొచ్చా? నువ్వు అధికారంలో ఉన్నావు, అందులో ఐపీఎస్ ఆఫీసర్వి, నువ్వు అటువంటి పనులు చేయొచ్చా? పాయింట్ నెంబర్ 1. నీకు ఆ ఫండ్స్ గిన్స్ అవన్నీ నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి కాకపోతే నీకు ఎవరన్నా విరాళం ఇస్తారా? ఇక్కడ ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు ఈ సునీల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఇతనికి బంధువే పివి రమేష్ అని విన్నాం. ఆ గతంలో ఆయన బంధువు కూడా కాదమ్మా, సొంత బావ. ఇతను ఏంటంటే పివి రమేష్ సిస్టర్ని ఈయనకి ఇచ్చారు. అది చాలా కేసులు ఉన్నాయన్నమాట. అతను చాలా వ్యక్తిగతంగా కేసులు, ఆమెని హెరాస్ చేసేవాడని రకరకాల కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా పివి రమేష్ వాళ్ళ ఫాదర్ని కూడా వేధించాడు. అంటే ఎవరైతే తండ్రి ఉంటాడో ఆయన మీద కూడా కేసులు పెట్టాడు పివి సునీల్. అది చాలా పెద్ద కేసు. అది మనం ఇట్లా ఆషమాషిగా మాట్లాడుకునేది కాదు. అది చాలా పెద్ద కేసు. ఆ కేసు ఇంకా నడుస్తుంది. నేను అనేది ఏంటంటే, నువ్వు ఒక సంస్థ పెట్టుకున్నావు, నువ్వు అది నడిపిస్తూ ఉన్నావు, దాన్ని నడిపించటానికి నువ్వు నీ వ్యక్తిగత ఐపీఎస్ హోదాని వాడుకుంటున్నావు అనేది నా ప్రధానమైన ఎలిగేషన్. ఆ తర్వాత నువ్వు ఈ సంస్థ ద్వారా నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నావు అని ప్లాన్ చేసుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డిని టికెట్ అడిగావు. జగన్మోహన్ రెడ్డి నీకు బాపట్ల టికెట్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. జగన్మోహన్ రెడ్డికి మాట తప్పటం అలవాటు కాబట్టి నీకు బాపట్ల టికెట్ ఇవ్వలేదు. కాబట్టి నువ్వు కంటెస్ట్ చేయలేదు. లేకపోతే నువ్వు లాస్ట్ టైం కంటెస్ట్ చేసి ఉండేవాడివి. అంటే నీ పదవిని, నీ కులాన్ని నువ్వు దేనికి వాడుకున్నావు? నీ రాజకీయ అవసరాలు తీర్చుకోవటానికి వాడుకున్నావు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నావు? ఇప్పుడు నిన్ను సస్పెండ్ చేశారు, నిన్ను ఇంకా అరెస్ట్ చేయలేదు. నిన్ను అరెస్ట్ చేయాల్సిన కేసు ఇంకొకటి ఉన్నది. ఇప్పుడు నిన్ను సస్పెండ్ చేసింది రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టినందుకు కాదు మిత్రమా. నువ్వు చెప్పకుండా, ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయకుండా, నువ్వు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా వేరే ప్లాన్ ప్రకారం వేరే ఇతర దేశాలలో పర్యటించావు, అనాథరైజ్డ్గా పర్యటించావు. అంటే నువ్వు బాధ్యత మరిచి, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నీ బాధ్యతని నువ్వు మరచిపోయి ప్రవర్తించావు. జార్జియా దేశంలో నీకేం పనయా? ఏముంది అక్కడ? చూడటానికి వెళ్ళావా? మాట్లాడటానికి వెళ్ళావా? ఏం చేయటానికి అక్కడికి వెళ్ళావు? నీకు ఏం పని ఉన్నది? అంటే నేను ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చెప్తుంటే విన్నాను నేను. ఆయన ఏం చెప్తాడంటే, ఈయన ఐపీఎస్ ఆఫీసరే కదండి, ఈయన ప్రభుత్వానికి చెప్పెళ్ళాలన్న ఇటువంటి నిరంకుశమైన రూల్స్ ఏంటి? అసలు ఇటువంటి రూల్స్ దళితుడు కాబట్టే పెడుతున్నారు, వేరే ఆఫీసర్లకు కూడా ఇది వర్తిస్తుందా అని చెప్పి ఒక మేధావి వచ్చి విశ్లేషణ చేస్తూ ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఒకే రూల్ ఉంటుంది. పివి సునీల్ కుమార్ కోసం అని చెప్పి సపరేట్ రూల్స్ ఏం పెట్టలేదు. తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఇక్కడ వెంటనే ఏం తీసుకొస్తున్నావు? కులాన్ని తీసుకొస్తున్నావు. నువ్వు ఇదే రఘురామకృష్ణరాజు కేసు అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి సింపుల్గా చెప్తాను. ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి చిత్రహింసలు పాలు చేసిన కేసు. ఆ కేసుకి సంబంధించి నీకు విజయపాల్ అనే అతన్ని, ఇంకొక కొంతమందిని అరెస్ట్ చేసిన సందర్భంగా ఈ పివి సునీల్ కుమార్ ఏం చెప్పాడు అంటే, మీరేం చెప్పమాకండి, మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, పోలీసులు కావాలంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని చేసుకోమనండి, మీరు నోరు విప్పాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఇతను ఏం చెప్పాడంటే, నా గురించి ఎవరైనా ఈ కేసుకి లింకప్ చేస్తూ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాను అని చెప్పి ఈ పివి సునీల్ కుమార్ హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు కూడా మన ఇద్దరమే డిస్కస్ చేసాం. నేను చెప్పాను, నువ్వు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు నువ్వు పెడతాను అంటే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి కాబట్టి
చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని నువ్వు చట్టాన్ని దుర్వినియోగం చేద్దాము అని నువ్వు అనుకుంటున్నావు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం పెడుతున్నప్పుడు నువ్వేం చేశావు? నువ్వు ఎస్సీవి కాబట్టి నువ్వేం చెప్పాలి? ఇట్లా తప్పు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడితే చట్టబద్ధంగా చెల్లదు, అట్లా పెట్టకూడదు అని చెప్పావా? అడ్వైజ్ చేసావా? పైగా పెట్టిందే నువ్వు కదా, ఆయనకి అడ్వైజ్ చేయటమే ఉంది, నువ్వే పెట్టావు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నేరాలన్నీ చేసి ఆ నేరాల నుంచి ప్రొటెక్షన్ కోసం నువ్వు కులాన్ని వాడుకోవటం అనేది అది అంత కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకో. ఇంకొకటి ఏంటి అంటే ఈ కేసులు అవన్నీ నాకేం సంబంధం లేదండి అనొచ్చు నువ్వు. కేసులు పివి సునీల్ కుమార్కి సంబంధం ఉందా లేదా అని కాదు. ఏ ఆఫీసర్ కేసు పెట్టినా ఎస్సీలకి సంబంధించిన హక్కుల కోసం పోరాడే నువ్వు అడ్డుపడాలనేదే నా ఉద్దేశం. నువ్వు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా ఆపాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరించావని చెప్పటానికి నేను ఆ పాయింట్ చెప్పాను. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అతను ఎవరో అతను ఉన్నాడు, వైసీపీ నాయకుడు. అతను ఈ అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా పెడితే అగ్రిగోల్డ్ భూముల్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటే గవర్నమెంట్ స్వాధీనంలో జప్తు చేస్తే జప్తు చేసిన భూముల్ని కొనుగోలు చేశాడు జోగి రమేష్ అతని పేరు. అతని కొడుకుని అరెస్ట్ చేయంగానే అతను ఏం చెప్పాడు అంటే నేను బీసీని కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పాడు. నువ్వు బీసీవి కాబట్టి అరెస్ట్ చేశారా? నీ కొడుకు అగ్రిగోల్డ్ ల్యాండ్స్ని గవర్నమెంట్ ప్లెడ్జ్ పెట్టుకుంటే ఆ భూములను ఆక్యుపై చేసినందుకు కేసు పెట్టారా? అంటే నీకు అతనికి ఇప్పుడు సునీల్ కుమార్ కూడా తన కులాన్ని వాడుకుంటున్నాడు అంటే నీకు అతనికి ఏమైనా తేడా ఉందా? అంటే ఒక నేరం చేసి ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి మీరు ఈ విధంగా కులాన్ని వాడుకుంటున్నారు అనేది చెప్పటమే నా ఉద్దేశం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నువ్వు రఘురామకృష్ణరాజు కేసుకి సంబంధించి కాదు నువ్వు అరెస్ట్ అయింది ఏంటి అంటే నువ్వు ఆఫీసర్గా ఒక పోలీస్ అధికారిగా ఉన్నతాధికారిగా నువ్వు గవర్నమెంట్ నిబంధనలను పాటించటంలో నువ్వు అశ్రద్ధ చూపావు. నువ్వు దాన్ని కావాలని చేశావా లేదు తెలియక చేశావా అనేది కూడా డిబేటబుల్ పాయింట్. నువ్వు తెలియక చేయటానికి వీల్లేదు. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, గొప్ప ఆఫీసర్వి, నువ్వు డీజీపీ స్థాయి వ్యక్తివి. నువ్వు పొరపాటు చేస్తావని నేనైతే అనుకోను. అందుకని నువ్వు కావాలనే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించావు అనేది నేను చెప్తున్నాను. నీకు తెలియక చేసిన తప్పు కాదు ఇది. నువ్వు కావాలనే నేను ఒక దేశానికి వెళ్తున్నానని గవర్నమెంట్కి చెప్పి ఇంకో దేశానికి వెళ్ళావు. నువ్వు ఒక టూర్ ప్రోగ్రామ్ ఇచ్చి ఆ టూర్ ప్రోగ్రామ్ నుంచి డీవియేట్ అయింది కారణం నీకు తెలిసే చేసావు. మీరు ఇక్కడ డీజీపీ అని ఒక పాయింట్ తీశారు కాబట్టి ఇంకోటి అంటే ఈ కులం వాళ్ళకి డీజీపీ పోస్ట్ వస్తుందని రాకుండా అడ్డుపడేందుకే ఇప్పుడు ఆయన కుట్ర చేసి ఈ రకంగా సస్పెన్షన్ చేశారు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆ కొంతమంది ఎవరో నాకు ఐడియా లేదు కానీ నేను కూడా విన్నాను. ఒకతను ఇదే మాట చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ఒక దళితుణ్ణి లోక్సభ స్పీకర్గా చేసింది. ఆయన పేరు జిఎంసి బాలయోగి. ఈ రోజున ఆ మహానుభావుడి వర్ధంతి. అంటే ఒక దళితుణ్ణి లోక్సభ స్పీకర్గా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఆ జిఎంసి బాలయోగి వీళ్లలాగా పదవిలోకి వచ్చిన తర్వాత ఆ పదవిని అడ్డం పెట్టుకొని చేయలేదు. అతను ప్రజలకి ఎవరికైతే సేవ చేయాలో వాళ్ళకే సేవ చేశాడు. ముఖ్యంగా దళితులకి, డౌన్ ట్రాడెన్లో ఉన్న కులాల వాళ్ళందరికీ కూడా అతను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. లోక్సభలో కూడా ఆయన తన పూర్తి గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రవర్తించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దళితుడికి డీజీపీ పోస్టు రాకుండా చేయటానికి ఎవరో కుట్ర పన్నారని ఏడవటం అనేది కరెక్ట్ కాదు. దళితుడిని లోక్సభ స్పీకర్ని చేసిన పార్టీ అధికారంలో ఉన్నది ఇప్పుడు. అందుకని ఈ కుల ప్రస్తావన తీసుకురావటమే కరెక్ట్ విషయం కాదు. నువ్వు చేసింది ఏంటి?
నువ్వు నిబంధనలను కరెక్ట్గా పాటించక నువ్వు సస్పెండ్ అయ్యావు. నువ్వు నిబంధనలను ఎందుకు పాటించలేదనే తేలుతుంది, తర్వాత విచారణలో తేలుతుంది. ఇక్కడ అసలు ఆ నిబంధనే తప్పు, కేవలం దళితుల కోసం మాత్రమే ఆ నిబంధన పెట్టారు అని ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. నువ్వు చేసిన తప్పుకి నిన్ను ప్రభుత్వం శిక్షిస్తే నీ కులాన్ని మధ్యలోకి తెచ్చుకోవడం మరింత తప్పు. నీ మీద వ్యక్తిగతంగా కేసులు ఉన్నాయి, ఇందాక చెప్పా కదా, హెరాస్మెంట్ కేసులు. అంటే కట్టుకున్న భార్యని హెరాస్ చేసిన కేసులో నువ్వు నిందితుడివి. నీ మీద నీ మామగారు పోరాటం చేస్తున్నారు, నీ బావమరిది పోరాటం చేస్తూ ఉన్నారు, నీ భార్య పోరాటం చేస్తూ ఉన్నది. ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉన్నది. అంటే అది కూడా కుట్రేనా? ఆ కేసు ఎందుకు వచ్చింది? నీ ప్రవర్తన వల్ల కదా ఆ కేసు వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే, నీ ప్రవర్తన వల్ల కేసులు వస్తూ ఉంటే నువ్వు నీ కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నావు మిత్రమా, తప్పది. అటువంటి పని చేయకూడదు. నీ కులాన్ని ఉపయోగించుకొని నువ్వు రిజర్వేషన్లో వచ్చావో మెరిట్తో వచ్చావో అది నాకు తెలియదు, కానీ నువ్వైతే చక్కగా మంచి పెద్ద పొజిషన్లోకి వచ్చావు. పెద్ద పొజిషన్లోకి వచ్చినప్పుడు నీ సాటి కులస్తుడిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే తమ కుటుంబ సభ్యులనే పైకి తెచ్చుకుంటారు. నువ్వు ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి గ్రామాల్లో ఉన్న యువకులను కూడా బాగు చేస్తానని చెప్తున్నావు కాబట్టి నువ్వు నీ కులానికి సంబంధించి ఎంతమందిని పైకి తెచ్చావు, నువ్వు ఎంతమందికి మేలు చేశావు, ఈ విషయం కూడా చెప్పాలి కదా. అప్పుడు కదా నీకు నీ కులాన్ని వాడుకునే అర్హత నీకు వచ్చేది. నీ కులాన్ని వాడుకొని నువ్వు పోస్టింగులు తెచ్చుకుంటావు, నీ కులాన్ని వాడుకొని నువ్వు అక్రమాలు చేస్తావు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి సస్పెండ్ కాగానే నువ్వు నీ కులాన్ని వాడటం కరెక్ట్ కాదు కదా. ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా సునీల్ కుమార్ ఎటో ఆలోచించాడు, అతనికి సంబంధం కూడా లేదు, అతనికి అవసరం కూడా లేదు. ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ఆలోచించుకోవాలి. ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు, ఈ వ్యక్తి మన కులానికి ఏమైనా చేశాడా, కేవలం తన స్వార్థం కోసం ప్రయత్నించాడా అనేది బేరీజు వేసుకొని వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు సమాజంలో నిజంగా పేద వర్గాలకి మేలు జరుగుతుంది, సింపతి వస్తుంది, సానుభూతి వచ్చి ప్రతి ఒక్కడో కూడా ఈ పేద వర్గాల్ని పైకి తీసుకురావటం నా బాధ్యత అని సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ఫీల్ అవుతాడు. అలా కాకుండా అక్రమాలు చేసిన వాడిని మీరు కులం పేరుతో సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు సపోర్ట్ దొరకదు. అందుకని మీరు పివి సునీల్ కుమార్కి ఇప్పుడు సస్పెన్షన్ అయింది. తన క్యారెక్టర్ తను ఎట్లా ప్రవర్తించాలో ఒక అధికారిగా ప్రవర్తించకపోవటం వల్ల ఈ సస్పెన్షన్ అయింది. ముందుంది ముసళ్ళ పండుగ. రఘురామకృష్ణరాజు కేసుకి సంబంధించి ఇంకా ప్రొసీడింగ్స్ ఇంకా మొదలు కాలేదు. అయినప్పుడు ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడే నీ కులం కార్డుని మిస్యూజ్ చేసుకోమాక మిత్రమా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.